ఆస్టియోపోరోసిస్ అనే ఇష్యూ అంటే బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలోనే, అంటే పెద్దవాళ్ళలోనే వస్తుంది అనుకోవడము ఈ కాలంలో అపోహే. ఎందుకు అంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది అంటే మనకి బోన్స్లోని ఏదైతే కాల్షియం ఉంటుందో ఆ కాల్షియం అనేది తగ్గిపోవడము, బాగా బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది కోల్పోవడం అనేది మనం చిన్న వయసులో కూడా చూస్తున్నాం. ఎందుకు అంటే ఫుడ్ ఇంటేక్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఫుడ్ తీసుకున్న ఆహారంలో కాల్షియం కంటెంట్ అనేది సరిగ్గా లేకపోవడము, వైటమిన్ సి కంటెంట్ సరిగ్గా లేకపోవడము, వైటమిన్ డి అనేది అంటే మెయిన్గా సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడము, ఇవన్నీ ఇష్యూస్ వల్ల మనకి మెయిన్గా బోన్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి అన్నమాట. అట్లాగే తీసుకున్న ఫుడ్లో మిల్క్ కానీ, అట్లాగే ఎగ్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, అట్లాగే మీట్ కానీ ఇవన్నీ కూడా కలుషితం అయిపోవడం వల్ల మనకి బోన్స్ యొక్క డిఫార్మిటీస్ ఎక్కువ వస్తున్నాయి. అట్లాగే బోన్స్లో ఉన్న కాల్షియం కంటెంట్ తగ్గిపోవడము, బాగా వీక్ అయిపోవడం, బ్రిటిల్ అయిపోవడం అనేది చూస్తున్నాం. సో దానికి ఏంటంటే ఎక్కువగా వాల్నట్స్ కానీ, అట్లాగే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాగే ప్యూరిఫైడ్ మంచి హెల్దీ మిల్క్ తీసుకోవడము, బాయిల్డ్ ఎగ్స్ మంచివి తీసుకోవడం, ఇట్లా కొంచెం డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటే కనుక కాల్షియం కంటెంట్ అనేది మనకి బాడీకి సరిపడా దొరుకుతుంది. థ్యాంక్ యూ.